కాకినాడ సిటీ టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ పెద్ద మార్కెట్ వీధిలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతి కాయగూర వ్యాపారస్తుని దగ్గరికి వెళ్లి తమ మద్దతు టీడీపీ పార్టీకి ఇచ్చి మళ్లీ టీడీపీ పార్టీ అధికారంలోకి తీసుకురావాలని కోరారు. వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పెద్ద మార్కెట్ అనేది కాకినాడకి ప్రధానమైన మార్కెట్. ప్రతిరోజు వేలాది మంది వస్తూ వెళుతూ ఉంటారు. మేము అధికారంలో లేనప్పుడు మార్కెట్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. వర్షం పడితే మోకాళ్ళలోతు నీరు వచ్చేది. వ్యాపారస్తుల సరుకులు అన్నీ తడిచిపోయేవి. ప్రజలు చాలా ఇబ్బంది పడేవారు. ఆనాటి పాలకులు ఎవరూ పట్టించుకునే వాళ్ళు కాదు. మేము అధికారంలోకి రాగానే పెద్ద మార్కెట్ను చాలా అభివృద్ధి చేశాం. డ్రైనేజీ వ్యవస్థ చాలా మెరుగుపరిచాం. స్థానిక వ్యాపారస్తులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మార్కెట్ను అభివృద్ధి చేశామని ప్రజలు అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు. ఇక్కడ ఉన్న మృత్తికార మార్కెట్ను కూడా అభివృద్ధి చేశాము. అదేవిధంగా ఇక్కడే కాదు, కాకినాడ నగరం అంతటా ప్రజలు అందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అభివృద్ధి పనులు చేశాము. అలాగే వృద్ధులకు పెన్షన్ ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా చంద్రబాబు గవర్నమెంట్ ఇస్తుంది. ప్రతి వృద్ధులు చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి వృద్ధుడు వృద్ధురాలు కూడా చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, టీడీపీకే ఓటు వేస్తామని అంటున్నారని అన్నారు. ప్రతి అక్క చెల్లెమ్మకి పసుపు కుంకుమ ఇవ్వడం జరిగిందని, అక్క చెల్లెలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ రోజుల్లో సొంత అన్న తమ్ముళ్ళే పట్టించుకునే రోజుల్లో చంద్రన్న పసుపు కుంకుమ ఇవ్వడం అనేది ఎంతో ఆనందదాయకం అంటున్నారు అని ప్రతి ఆడపడుచులు టీడీపీ అంటే ఉన్నారని అన్నారు. అదేవిధంగా కాకినాడలో ఎన్నడూ జరిగిన విధంగా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. కాకినాడలో పార్కులు కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అదేవిధంగా కుళాయిలు, గతంలో ఇంటింటి కుళాయి ఇవ్వాలంటే 20,000-5,000 రూపాయలు ఖర్చు అయ్యేది. మేము అధికారంలోకి రాగానే 40,000 మందికి ఉచితంగా కుళాయిలు వేయించాము. ఇంతకుముందు కరెంటు సరిగ్గా ఉండేది కాదు. లో వోల్టేజ్ వంటి సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ప్రజలకు అటువంటి ఇబ్బంది లేదు. 224 ట్రాన్స్ఫార్మర్లు వేయించాం. సబ్స్టేషన్ కూడా కట్టించాం. ఎప్పుడు కరెంటు ఉంటుంది. ఇలాగే ఎన్నో అభివృద్ధి పనులు మేము చేశామని అన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక రకాల అభివృద్ధిని చేస్తున్నాం. రోజు రోజుకి వాహనాలు పెరుగుతున్నాయి. ప్రతి ఇంటికి ఒక వాహనం ఉంటుంది. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని రోడ్లను అభివృద్ధి చేయడం జరుగుతుంది. బైపాస్ రోడ్లోనే ప్రతాప్ నగర్ బ్రిడ్జ్, కొండైపాలెం బ్రిడ్జ్, దేవాలయం వీధిలో రోడ్లు మేము అధికారంలోకి వచ్చాక చేయడం జరిగింది. ఏ పాలకులు కూడా ఇటువంటి అభివృద్ధి పనులు చేయలేదు. మేము చేసి చూపించాం. గతంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే దూరంపూడి ప్రజల కోసం పనిచేయలేదని, తన సొంత పనుల కోసం తన పదవిని వాడుకున్నారని, గతంలో రోషయ్య ముఖ్యమంత్రి అసెంబ్లీ వెళ్లడం మానేశారని, జగన్ చెప్పారని 1 సంవత్సరం అసెంబ్లీకి వెళ్లడం మానేశారు. ఆయన ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్ళాలి, ప్రజా సమస్యల మీద పోరాడాలి, ప్రజల కోసం ప్రాజెక్టులను సాధించి తీసుకుని రావాలన్నారు. గత 4.5 ఏళ్లుగా కనిపించకుండా పోయిన ప్రతిపక్ష నేత పోషించాల్సిన ఆయన ప్రజా సమస్యలు పట్టించకుండా ఎక్కడికో వెళ్లిపోయారు. ప్రజల్లో ఉన్న పలు సమస్యలను నా దృష్టికి తీసుకొచ్చారు. దానికి తగ్గ పరిష్కారం నేను చేశానని అన్నారు. ప్రజలు మా వెంట ఎప్పుడు ఉంటారని, రాబోయే కాలంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.